ప్రభుత్వం తేదీలు ఇవ్వకుండా కాలయాపనతోటి ఈరోజు నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతూ ఉంది. వాస్తవంగా అధికారం చేపట్టక ముందు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారం చేపడితే మెగా డిఎస్సితో 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చాడు. ఎన్నికల్లో ప్రతి ఊరా జరిగిన మీటింగ్లో నిరుద్యోగుల్ని మోసం చేసే విధంగా 25,000 పోస్టులు ఇస్తామని నమ్మవలికి హామీ ఇచ్చి అధికారం చేపట్టాక మెగా డిఎస్సి పేరుతోటి 16,347 పోస్టులు మాత్రమే రిలీజ్ చేశాడు. జూన్ 13వ తారీఖు నేను మెగా డిఎస్సి మీద మొట్టమొదటి సంతకం చేస్తున్నానని చెప్పేసి ఆయన సంతకం చేసి ఇప్పటి వరకు సుమారు 7 నెలలు గడుస్తున్నా కానీ నోటిఫికేషన్ తేదీలను ప్రభుత్వం ఇవ్వలేదు. అప్పటికే డిఎస్సి నోటిఫికేషన్ కోసం నెల రోజుల ముందే జూన్ 13కు ముందే టెట్ అర్హత పొందిన లక్షలాది మంది అభ్యర్థులు డిఎస్సి నోటిఫికేషన్ ఎదురు చూస్తూ ఉంటే గత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే సుమారు 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇచ్చారు. కానీ మెగా డిఎస్సి పేరుతోటి ఈ 6,100 పోస్టులకి ఇంకొక 12,000 పోస్టులు కలిపి 16,347 పోస్టులను మేము రిలీజ్ చేశాము. ఇది మెగా డిఎస్సి భర్తీ చేస్తున్నామని చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల్ని దగా చేశాడు. 7 నెలలు అవుతున్నా కానీ ఎందుకు మీరు డిఎస్సి నోటిఫికేషన్కి ఇప్పటి వరకు తేదీలు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చాలా తీవ్రంగా చెలగాటమాడుతున్న పరిస్థితి ఉంది. వాస్తవంగా ఈరోజు 25,000 పోస్టులు ఇస్తామని మీరు చెప్పారు కదా, 25,000 పోస్టులు ఇస్తామని నమ్మబలికి నిరుద్యోగులు కేవలం 16,343 పోస్టులు మాత్రమే ఎందుకు మీరు ప్రకటించారు? ప్రకటించిన 16,347 పోస్టులను కూడా మీరు భర్తీ చేయకుండా నోటిఫికేషన్ తేదీలు ఇవ్వకుండా ఇప్పటివరకు ఎందుకు కాలయాపన చేశారు? మొదట టెట్ కోసం 3 నెలలు సమయం కావాలి నిరుద్యోగులు అడుగుతున్నారని చెప్పేసి టెట్ ఎగ్జామ్ కోసం మీరు వాస్తవంగా 3 నెలలు టైం ఇవ్వలేదా? 3 నెలలు టైం ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి మొన్న అక్టోబర్లో టెట్ నిర్వహించి సుమారు 2 నెలల కాలం పూర్తవుతున్నా కానీ డిఎస్సి కోసం నోటిఫికేషన్ ఇప్పటి వరకు ఎందుకు రిలీజ్ చేయలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగానే రోజుకో ప్రకటన డిఎస్సి మీద ఇస్తూ ఉంది. వాస్తవంగా మొన్న నవంబర్ 6వ తారీఖు కూడా డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తామని పాఠశాల విద్యాశాఖ ప్రిపేర్ చేసింది. కానీ ఇవ్వకుండా ప్రభుత్వమే దీన్ని కాలయాపన చేసే విధంగా పొడిగిస్తూ ఉంది. టెట్ అర్హత పొందిన 1,87,000 మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. అంటే ఒక్క పోస్టుకి 11,439 మంది అభ్యర్థులు పోటీ పడతా ఉన్నారు. ప్రభుత్వ టీచర్ కోసం అభ్యర్థులు ఎదురు చూస్తూ ఉన్నారు. మీరు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈరోజు కాలయాపన చేస్తూ ఉన్నారు. మొన్నటి వరకు నిరుద్యోగులు సమయం అడిగారని మీరు నిరుద్యోగులు మభ్యపెట్టే విధంగా కాలయాపన చేసేవారు. ఈరోజు ఎస్సీ వర్గీకరణ జిల్లాలో పరిధిలో ఉంది కాబట్టి ఏకసభ్య కమిషన్ జిల్లాలో పర్యటనలు చేస్తుంది కాబట్టి దీనికి సమయం కావాలని మళ్ళీ ఎస్సీ వర్గీకరణ అంశాన్ని ముందుకు తీసుకొచ్చి ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ని చాలా తీవ్ర జాప్యం చేస్తున్న పరిస్థితి ఒకవైపు ఉంది. తిరిగి ఈరోజు నిన్నగాక మొన్ననే ఒక ప్రకటన చేశారు. అసలు జిల్లాలో మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి, జిల్లా వ్యాప్తంగా ఉన్న ఖాళీల సంఖ్యని పాఠశాల విద్యాశాఖకు పంపించండి అని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయటం అంటే నిరుద్యోగులు తీవ్రంగా వంచన చేయటమే. మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మీరు అసలు డిఎస్సి నోటిఫికేషన్ డిఎస్సి పైన సంతకం చేసే నాటికే జిల్లాలో ఎన్ని పోస్టులు ఖాళీగా ఉన్నాయి, జిల్లాల వారీగా ఉన్న పోస్టుల్ని మీరు ప్రభుత్వం పరిగణలో తీసుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని పోస్టులు కావాలని మీరు ఒక ప్రకటన చేస్తారు కదా. అంటే జిల్లాలో పోస్టుల సంఖ్య మీరు తీసుకోకుండానే పరిగణలోకి తీసుకోకుండానే 16,347 పోస్టులకి మీరు ముందే నోటిఫికేషన్ ఇచ్చారా, ముందే ప్రకటించారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు 16,347 పోస్టుల భర్తీనే ఒక దగా ప్రకటన. అది మెగా డిఎస్సి పేరుతోటి 16,343 పోస్టులు మీరు ఎందుకు ప్రకటించారు? అందులో 6,100 పోస్టులు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఉన్నవే కదా. మరి వాటిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 6,100 టీచర్ పోస్టులకి డిఎస్సి ప్రకటించి టెట్ నిర్వహించి టెట్ క్వాలిఫై అయిన వాళ్ళకి తిరిగి డిఎస్సి నిర్వహణ కోసం ప్రభుత్వం సమాయత్తం అవుతా ఉంటే మీ ప్రభుత్వం వచ్చాక ఆ టెట్ రాసిన వాళ్ళందరినీ అనర్హులుగా ప్రకటించి తిరిగి కొత్తగా రీటెట్ పరీక్ష నిర్వహించి రీటెట్ పరీక్షలో 1,87,000 మంది క్వాలిఫై అయినా కానీ వాళ్ళని డిఎస్సి కోసం ఎదురు చూస్తూ ఉంటే మీరు డిఎస్సి నిర్వహణ కోసం ఎందుకు తేదీలు ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. అసలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలి, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వాలనే స్పృహ ఏమాత్రము లేదు. ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వము. తిరిగి 100 రోజుల్లో మాది మంచి ప్రభుత్వం అని వాళ్ళు ప్రకటించిన అంశాల్లో డిఎస్సిని మేము నిర్వహించాము, 13,347 పోస్టులు భర్తీ చేశామని ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా ప్రకటించుకున్నదంటే ఇది నిరుద్యోగులను తీవ్రంగా వంచనకు గురి చేయటమే. అసలు సెప్టెంబర్లోనే ప్రక్రియ అంతా డిఎస్సి పూర్తి చేసి
డిఎస్సి పరీక్షలు నిర్వహించి డిసెంబర్ నాటికి మొత్తం డిఎస్సి నిర్వహణని పూర్తి చేయాలని మీరు ఒక హామీ ఇచ్చారు కదా. ఎందుకు ఈ ప్రభుత్వం ఈ హామీని నిలబెట్టుకోలేదంటే, నిరుద్యోగుల జీవితాలతో మేము డిఎస్సి నిర్వహించాం, డిఎస్సి ద్వారా ఉద్యోగాలు కల్పించామనే ఒక పేరుతోటి మీరు నాటకాలు ఆడడం కోసమే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి అయిన తర్వాత ఒక్క డిఎస్సి నిర్వహణను కూడా ఏమాత్రం చేపట్టలేని ఒక దయనీయమైన పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉందంటే విద్యాశాఖ పనితీరు ఏ విధంగా ఉంది, విద్యాశాఖ మంత్రి పనితీరు ఏ విధంగా ఉంది మనం అర్థం చేసుకోవచ్చు. నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. ముఖ్యంగా బీఈడి డిఈడి పూర్తి చేసిన అభ్యర్థులు డిఎస్సి కోసం వాళ్ళు పనిచేస్తున్న పార్ట్ టైం ఉద్యోగాలు వదిలేసి వేలాది రూపాయలు వచ్చే ఉద్యోగాలు వదిలేసి ఈరోజు ప్రభుత్వ పరీక్షల కోసం డిఎస్సి కోసం కోచింగ్ తీసుకుని వేల రూపాయలు ఖర్చు పెట్టి శిక్షణా సంస్థల్లో కోచింగ్ తీసుకుంటే మీరు ఎందుకు డిఎస్సి ఇప్పటి వరకు నిర్వహించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పుడు తాజాగా మీరు వర్గీకరణ అంశాన్ని మళ్ళీ తాజాగా జిల్లాల నుంచి పోస్టుల సంఖ్యని మీరు ముందుకు తీసుకొస్తున్నారంటే ఈ ప్రభుత్వానికి డిఎస్సి నిర్వహించాలనే చిత్తశుద్ధి ఇసుమంతైనా లేదు, కొద్దిగా కూడా లేదనేది మనకు అర్థమవుతా ఉంది. నిరుద్యోగుల జీవితాలని పనంగా పెట్టి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడే విధంగా ఈరోజు విద్యాశాఖ మంత్రి కనీసం నోటిఫికేషన్ తేదీలను కూడా ప్రకటించకపోవడం అనేది చాలా అన్యాయమైంది. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం కాదు, ఇది నిరుద్యోగుల దగా ప్రభుత్వం, నిరుద్యోగుల్ని వంచిన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం. 16,347 పోస్టులకి మీరు డిఎస్సి నోటిఫికేషన్ 7 నెలల కాలంగా మీరు పెట్టిన మొట్టమొదటి సంతకం డిఎస్సి ఫైల్ పైన సంతకం చేశారు. మీరు పెట్టిన సంతకాన్ని మీరు ఇచ్చిన హామీని అమలు చేయడంలో మీకు చిత్తశుద్ధి లేదు, మీరు నిరుద్యోగులు వంచే విధంగా మీరు సంతకం పెట్టారు ఆ రోజని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంకొక ముఖ్యమైన అంశం ఏంటంటే ఈరోజు గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలో పనిచేస్తున్న పార్ట్ టైం కాంట్రాక్ట్ లెక్చరర్స్ ఉన్నారు. వాళ్ళు సుమారు 15-20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సంబంధించిన 1150 పోస్టులను కూడా వాళ్ళని రెగ్యులర్ చేయకుండా తిరిగి ఈ డిఎస్సి నోటిఫికేషన్లో 16,347 పోస్టుల్లో కూడా వాటిని కలిపి తిరిగి మేము డిఎస్సి నిర్వహిస్తామని ప్రకటించడం అంటే 20 సంవత్సరాల కాలంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులందరినీ మీరు తొలగించినట్టే. వాళ్ళందరూ ఆందోళన చేస్తున్నా కానీ ఈ ప్రభుత్వం ఏమాత్రం చెల్లించడం లేదు, విద్యాశాఖ మంత్రి ఏమీ చెల్లించడం లేదు. వాళ్ళందరినీ రోడ్డున పడేసే విధంగా ఈరోజు ప్రభుత్వం ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉందంటే చెప్పే మాటలకి చేసే పనికి ఈరోజు ఏమాత్రం పొంతన లేకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు చాలా దుర్మార్గంగా ఉంది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన నారా లోకేష్ గారు SA1 పరీక్షలను కూడా సమర్థవంతంగా నిర్వహించలేని ఒక దుర్మార్గ స్థితిలో మొన్నటి వరకు ఉన్నాడు. ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వకుండా ఈ రాష్ట్రంలో 187,000 మంది నిరుద్యోగుల జీవితాలతోటి ఆ 187,000 మంది వేలాది రూపాయలు ఖర్చు పెట్టి ట్రైనింగ్ డిఎస్సి శిక్షణ తీసుకొని ప్రభుత్వం డిఎస్సి ఇస్తుంది, పరీక్షలు రాసి ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలని కోరుకునే నిరుద్యోగుల జీవితాలతోటి ఈ ప్రభుత్వం చెలగాటమాడుతూ ఉంది. నిరుద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం డిఎస్సి నోటిఫికేషన్ ఇస్తుంది అని ఎదురు చూస్తూ ఉంటే నెలల తరబడి నిరవధికంగా వాయిదాలు వేసి డ్రామాలు ఆడుతూ ఉంది ఈరోజు కూటమి ప్రభుత్వం. ఈరోజు జిల్లాల నుంచి పోస్టుల వేకెన్సీలు కానీ ఈరోజు ఎస్సీ వర్గీకరణ అంశాన్ని కానీ ముందుకు తీసుకురావడం అంటే ఈ ప్రభుత్వానికి అసలు డిఎస్సి నిర్వహించాలనే చిత్తశుద్ధి, డిఎస్సి నిర్వహించి నిరుద్యోగులను ఆదుకోవాలనే కాన్సెప్ట్ కానీ చిత్తశుద్ధి కానీ ఈ ప్రభుత్వానికి ఏమాత్రం లేదనేది అర్థమవుతా ఉంది. ఇది మంచి ప్రభుత్వం కాదు, షాడిస్ట్ ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ కానీ ఉప ముఖ్యమంత్రి కానీ నిరుద్యోగుల జీవితాలతో ఈరోజు చెలగాటమాడే విధంగా డిఎస్సి నిర్వహణని పక్కన పెట్టి డిఎస్సి తేదీల్ని రోజుకొక రకంగా మారుస్తున్న పరిస్థితి ఉంది. ఈ నెలలో నిర్వహిస్తామంటూ పలానా నెలలో నిర్వహిస్తామంటూ తేదీలను మార్చి లీకులు ఇచ్చి పత్రికలకి టీవీలకి లీకులు ఇచ్చి ఈరోజు నిరుద్యోగులు ఆశల మీద ఈరోజు గండి కొడుతున్న పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇది మంచి ప్రభుత్వం కాదు, ఇది ముంచే ప్రభుత్వం. నిరుద్యోగుల్ని దగా చేసే ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియజేస్తూ రాష్ట్ర ప్రభుత్వం 16,347 పోస్టులకి తక్షణమే తేదీల్ని ప్రకటించాలి, నిరుద్యోగ జీవితాలతో చెలగాటమాడాలి. 187,000 మంది నిరుద్యోగులు ఈరోజు డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తూ ఉంటే ప్రభుత్వం కాలయాపన చేసి వారి జీవితాలతో చెలగాటమాడే విధంగా, వారి భవిష్యత్తుతో చెలగాటమాడే విధంగా వ్యవహరిస్తున్న తీరు చాలా అమానవీయమైనది, చాలా దుర్మార్గమైనదని మా వైఎస్ఆర్ విద్యార్థి సంఘం తరఫున తెలియజేస్తూ గతంలో జగన్మోహన్ రెడ్డి గారు విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సమూలమైన సంస్కరణల్ని మార్పుల్ని కూడా ఈ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు 6,100 పోస్టులు డిఎస్సి ప్రకటన చేసి టెట్ నిర్వహించి టెట్ పూర్తయిన తర్వాత నిరుద్యోగులకు డిఎస్సి తేదీలు ప్రకటించే నాటికి ప్రభుత్వం మారిన తర్వాత ఈ ప్రభుత్వం అధికారం చేపట్టాక రీటెట్ మళ్ళీ నిర్వహించి రీటెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులకి సుమారు 2 నెలల సమయం అవుతున్నా కానీ
డిఎస్సి నోటిఫికేషన్కి మీరు ఎందుకు తేదీలను ప్రకటించలేదని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అందుకే ఇది నిరుద్యోగుల్ని దగా చేసే ప్రభుత్వమే తప్ప, చిత్తశుద్ధి లేని ప్రభుత్వమే తప్ప, ఇది నిరుద్యోగులను ఆదుకునే ప్రభుత్వం కాదు.